హెచ్చరిక, దైవజనుని హెచ్చరిక. చాలా మంది సలహాలు ఇస్తుంటారు నాకు. మీ సలహాలు నాకు అక్కర్లా. నా సలహాదారుడు ఎవడు? మై కౌన్సిలర్ ఈజ్ అవర్ లార్డ్ జీసస్ క్రైస్ట్. ఆయన మనకు ఆలోచన కర్త. ఈ కొత్త సంవత్సరంలో ఎవడి ఆలోచనల, దుష్టుల ఆలోచనలు తీసుకోవద్దు, లోకస్తుల ఆలోచనలు తీసుకోవద్దు. మనుష్యుల ఆలోచనలు వ్యర్థం. మీ బతుకులో దీవెన కొనసాగాలంటే, నూరంతలు దీవించబడాలంటే దేవుడు చెప్పినట్టు చేయటం నేర్చుకోవాలి. దేవుడు చెప్పేదాకా కనిపెట్టడం నేర్చుకోవాలి. కంగారు పడ్డావా నష్టపోతావు, తొందరపడ్డావా మోసపోతావు, ఆలస్యం చేసావా పోగొట్టుకుంటావు. అనేకులు ఈ రోజున ఆలస్యం చేస్తున్నారండి, ఆలస్యం చేస్తున్నారు. పిండి కుమారుడు రావటం ఆలస్యం కాగా ఏం చేశారండి? కునికి నిద్రపోయారు. 10 మంది కన్యకలు బయలుదేరారు. 10 మంది కన్యకలే, 10 మంది చేతుల్లో దివిటీలు ఉన్నాయి. 12 మంది పెళ్లి కుమారుడు కోసం వెళ్తున్నారు. కానీ అందులో 5 బుద్ధి గలవారు, 5 అజ్ఞానులు. పెళ్లి కుమారుడు ఆలస్యం ఎందుకు చేశాడు? ఇక్కడ బుద్ధి లేని వాళ్ళు ఉన్నారా బాబు, వీళ్ళకి నూనె అయిపోయింది, వీళ్ళు నూనె తెచ్చుకుంటారు అని ఆయన ఆలస్యం చేస్తుంటే, ఆయన ఆలస్యం చేస్తున్నాడని వీళ్ళందరూ పోతున్నారండి. ఆలస్యమైనప్పుడు కొంచెం ఏదన్నా కొరతలు ఉన్నాయా, ఏదన్నా లోటు ఉందా అని సరి చేసుకోవాలి కదా. పెళ్లి కుమారుడు వచ్చేసాడు. బుద్ధి కలిగిన వారు ముందుకెళ్ళిపోయారు, బుద్ధి లేని వారు అప్పుడు లేచి చూసుకుంటే నూనె లేదు, మేము కొనుక్కోవడానికి వెళ్తామని వెళ్ళిపోయారు. కొనడానికి వెళ్ళినప్పుడు వచ్చే లోపలికి తలుపు మూసివేయబడింది. చాలామంది రేపు విశ్వాసులు అనబడిన వారు, బాప్తీసాలు పొందామన్నవారు ప్రభువు రాకడ సమయంలో ఆలస్యం చేస్తే ఒక క్షణం ఏ గడియలో వస్తాడో ఆయన మనకు తెలియదు కనుక తిండి వలన, ఐహిక విచారముల వలన మీరు మత్తులుగా ఉండకండి, మెలకువగా ఉండి ప్రార్థన చేయండి అని దేవుని వాక్యం సెలవిస్తూ ఉందండి. ఈ సంవత్సరం వీఆర్ ఆన్ ద వీల్స్. వీల్స్ అంటే సైకిల్ మీద ఉన్నోడు తొక్కుతున్నంతసేపే ఉంటాడు, తొక్కకుండా ఆగితే కాలు కింద పెట్టకుండా డబాన పడతాడు. ఏంటంటే దేవుని కొరకు బ్రతకడం అనేది రిలాక్సేషన్ లేదండి. 3 రోజులు సినిమాలు చూసుకొస్తాను, 45 రోజులు షికారు చేసి వస్తాను, ఆ తర్వాత బైబిల్ పట్టుకొని చదువుతాను అన్నోడు దేవుడికి పనికిరాడు. చాలామంది మన సంఘంలో బ్రేక్స్ తీసుకుంటూ ఉంటారు. రిలేటివ్స్ దగ్గర బ్రేక్స్. వైఆర్ రిలేటివ్ అనే సండే మై రిలేటివ్, మై లార్డ్, మై గాడ్, మై ఎవ్రీథింగ్ ఈజ్ మై గాడ్ హూ గేవ్ హిస్ లైఫ్ ఫర్ మీ. ఆదివారము నా దేవునిది, ఆదివారం నా దేవుని సన్నిధికి అని తీర్మానం చేసుకోండి. దేశము యొక్క ఉన్నతమైన స్థితిలో నేను కూర్చోబెట్టుకుంటానని ప్రభు చెప్తున్నాడు అండి. నీ మనస్సును అదుపులో పెట్టుకోవడానికి, నీ చుట్టూ ప్రాకారం కట్టుకోవడానికి దేవుని పరిశుద్ధాత్మని సహాయం కావాలి. ఆయన వాక్యం కంచె కావాలి. ఆయన కృప నిన్ను కాచి కాపాడాలి. ఇంతకంటే మించిన సేఫ్టీ మనకి ఎక్కడ దొరకదు. 3 ఏం చెప్పండి? దేవుని కృప, ఆయన వాక్యం, పరిశుద్ధాత్మ యొక్క సహవాసం. ఈ కొత్త సంవత్సరంలో దేవుడు అవన్నీ మనకి ఇచ్చును గాక. ఈ రోజు నుంచి మీ మనస్సును అదుపులో పెట్టుకోవడం నేర్చుకోండి. మీకు ఇష్టమైన వాటిని నేను చెయ్యను అని చెప్పగలిగిన రోజు, మీరు మానలేను అనుకున్న దానిని మానగలిగిన రోజు, మీరు పొద్దున్నే నిద్ర లేవలేని స్థితిలో ఉన్నప్పుడు మిమ్మల్ని మీరు క్రమపరుచుకుంటే, ఉదయమే లేచి దేవుని సందులో గడిపితే 90% ఆఫ్ ప్రాబ్లం ఇన్ సిటీస్ ఏంటంటే, సిటీస్లో ఇవాళ ఎవ్వడు ఉదయమే మేలుకొనటం లేదు. బైబిల్లో మళ్ళీ మన ఎరికో గోడల గురించి, యోర్దాను గురించి,
మరి అనేక సందర్భాలు చూస్తున్నాం. ఉదయమునే లేచి ద మార్నింగ్ అనేది ఒక ప్రశస్తమైన సమయం అండి. అన్ని పనులు చేసుకున్నాక యేసయ్య పని కాదు. ఉదయమునే లేవటం అభ్యాసం చేసుకోనండి. మోకాళ్ళుని ప్రార్థించడం అభ్యాసం చేసుకోనండి. ఇప్పుడు కూడా నేను మోకరించగలుగుతున్నాను. నా యవ్వన కాలంలో నేను నేర్చుకున్నాను కనుక. మోకాళ్ళు మోకరించరు. వాళ్ళ పాస్టర్లు మోకరించరు, విశ్వాసులు మోకరించరు, పెద్దలు మోకరించరు, స్త్రీలు మోకరించరు, యవ్వనస్తులు మోకరించరు. మోకాళ్ళ మీద నిలబడ్డవాడు సాతాన్ని జయిస్తాడు, శరీరేచ్ఛలు జయిస్తాడు, లోకాన్ని జయిస్తాడు, లోక ఆకర్షణలకు లొగ్గడు. ఈ రోజున నిజమైన ఆశీర్వాదం కావాలంటే ఆల్ దట్ యు నీడ్ ఈజ్ సెల్ఫ్ కంట్రోల్, సెల్ఫ్ డిసిప్లైన్. ప్రార్థన. నాలో ఉండే దేవా, నాతో ఉండే దేవా, నా ముందు వెనకల ఉండే దేవా, నా కుడి ప్రక్కన నా తోడున్న దేవా, నీ దీవెన నా పిల్లలు, వారి పిల్లలు, వారి పిల్లలు, వారి పిల్లల వరకు, తరతరముల వరకు ఉండును గాక. ఈ నూతన సంవత్సరం మమ్మల్ని ఆశీర్వదించయ్యా. నీ జాలి, నీ దయ, నీ కృప, నీ కాపుదల, నీ స్వభావం మాకు దయచేయి తండ్రి. ఈ మొదటి సంవత్సరం మేము నీ సన్నిధిలో చేసిన ప్రతి తీర్మాన్ని నిలబెట్టుకోవడానికి మమ్మల్ని మేము అదుపులో పెట్టుకొని, మా మనస్సును అదుపులో పెట్టుకున్నటకు పరిశుద్ధాత్మని యొక్క శక్తి దయచేయ్యా. ఎప్పటికప్పుడు మా కంచెను సరిచేసుకుంటూ అపవాదికి చోటు ఇవ్వకుండా నీ యందు ఆనందించుటకు బుద్ధి, విజ్ఞాన, సర్వ సంపదలు కలిగిన దేవా, మా ప్రతి అవసరతను తీర్చుకో. ఈ నూతన సంవత్సరం ఒక వ్యత్యాసమైన, ఆశీర్వాదకరమైన, ఫలభరితమైన దైవ నిర్ణయాలు మా పట్ల నెరవేరే వత్సరముగా దీవించుము నాయన. మా తలలపై నిత్యానందముడినట్లు నీ చేత అభిషేకించబడిన వారిపై నీ సన్నిధి కాంతిలో నడుచువారిగా, నీ ప్రణాళికలన్నీ నెరవేర్చేవారిగా ఉండటకు మా ఒక్కొక్కరికి నీ సహాయం చేయము. క్రీస్తు నామములో అడుగుచున్నాను తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, కుమారుడైన క్రీస్తు యొక్క కృపయు, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ యొక్క సహవాసమును కూడి వచ్చిన మనందరికీ ఇప్పుడును సదాకాలం తోడై ఉండును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. తెలుగు, తమిళ, హిందీ, మలయాళం, బెంగాలీ, ఒరియా అనే 6 భాషల్లో టెలివిజన్ ప్రోగ్రామ్స్ కొనసాగుతూనే ఉన్నాయి. భారభరితమైన పరిచయంలో మీరు సహకరించాలని ఆశిస్తే, ప్రభువు మిమ్మల్ని ప్రేరేపిస్తే మీ విరాళాలు, కానుకలు డాక్టర్ జై పాల్ ఫౌండేషన్స్ అనే ట్రస్ట్ నెంబర్కి మీరు పంపించవచ్చు. అవి నేరుగా టీవీ ఛానల్స్కి వెళ్తే అందులో ఏది మేము మా సొంత ఖర్చుల కొరకు ముట్టుకోవటం లేదు, వేరే పరిచయ కొరకు ముట్టుకోవటం లేదు. టెలివిజన్ పరిచయలో ఇంకా సువార్త వెళ్ళని వారికి అది అందించాలని ఆశతో ఒక 20 సంవత్సరాలుగా కొనసాగుతున్న పరిచయం కొరకు ప్రార్థించండి, మీ సహకారాన్ని అందించండి. ఈ విషయంలో మీకు ఇంకా వివరాలు కావాలంటే 89393939 అనే నెంబర్కి మార్నింగ్ 10 నుంచి ఈవినింగ్ 10 లోపల మీరు ఫోన్ చేయండి, వివరాలు తెలియజేస్తారు.